ఉండగా ఆ చీకటి బంధకాలన్నిటిలో నుంచి విడుదల కలిగించుటకు నాయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ప్రత్యక్షమయ్యి ప్రతి మనుషుడు కూడా తండ్రి ఆ పాపము నుండి విడుదల పొంది నీ సన్నిధానములు పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడాలని మీరు మాట్లాడిన మీ అమూల్యమైన సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాం. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అనేకమైనటువంటి విషయాలు చక్కగా నాయన ఈ ప్రాంతానికి ప్రజలకు కావలసినటువంటి వాక్కులను మీరు అనుగ్రహింపచేశారు నాయన. విత్తబడిన ప్రతి మాట తండ్రి బిడల హృదయాలలో నాటబడి నూరంతల ఫలము అనుగ్రహించబడుటకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా తండ్రి అయ్యా ఈ పెనుగొండ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి ఐక్య క్రిస్మస్ ఈ యొక్క కూడికను మీరు ఘనంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. అయ్యా వాక్యం సందేశాన్ని అందించిన మీ దాసులను మరి ముఖ్యముగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, ఇంకనూ బలపరచండి, ఇంకనూ నీ శక్తి చేత నింపండి నాయన. ఆయుర ఆరోగ్య అభిషేకముల చేత నింపి వెలుచున్న ప్రతి మార్గములలో తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచండి నాయన. అనేక జనులకు దీవెనకరముగా ఉండున్నట్లుగా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క ఫెలోషిప్ని మరి ముఖ్యముగా మీరు ఆశీర్వదించండి, వర్ధిల్లింపచేయండి. కమిటీ వారికి కావలసిన జ్ఞానము కృపను దయచేయండి నాయన. చక్కని నడిపింపును అనుగ్రహింపచేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ పాదాలకు సమర్పించుకుంటూ చేరి వచ్చిన ప్రజలను ప్రభు ఇక్కడ ఉన్నటువంటి దైవజనులను, దైవ సేవకురాలను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను దినము ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరించబడుటకు మీరు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సమయంలో నిజంగానే చక్కని వాక్యాన్ని అందించినటువంటి మరి దైవజనులు మరి రెడ్డివారి నెహమ్య గారికి మా కమిటీ తరపున, సభ్యుల తరపున, అన్ని సంఘాల తరపున, మా తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, లోకరక్షకుడి యేసుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున 2025 సంవత్సరము జన్మదినాన్ని ప్రసంగికులుగాను విచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లాల, అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే సేవా బిరుద అవార్డు గ్రహీత, అవార్డు అందుకొని మరి క్రైస్తవ్యాన్ని అలాగే సేవకులైన వారిని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన మహిమార్థ నిమిత్తమై సేవలో బహుగా వాడబడుచున్న దైవ సేవకులు, మన ఆత్మీయులు, మనమంటే ఎంతో ప్రేమ కలిగి ఈ కార్యక్రమానికి వారు ఎంతో బిజీగా 16వ తారీఖున మరి జిల్లాలో వేల మందితో గొప్ప దైవజనులైన వారిని ఆహ్వానించి మరి క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేసి ఆ పనులు చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ మన మధ్యకి విచ్చేసినటువంటి రెవరెండ్ మరి రెడ్డివారి నెహమ్య నాగరాజుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి వారికి వేళ వాళ్ళ కమిటీ మీటింగ్ ఉదయమే ఏర్పాటు చేసుకొని మన మధ్యకి వచ్చారు. చాలా సంతోషం. మరి ముఖ్యంగా వారి గురించి ఒక మాట నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పంచాయతీ శానిటేషన్ మరి వర్కర్స్ అక్కడ పనిచేస్తున్న వారిని చూసి వెంటనే మన కార్యక్రమం నిమిత్తమై వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారని, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమమును బట్టి వారికి 10 మందికి బట్టలు ఇవ్వాలని ఆలోచనతో వెంటనే వారు ఆర్డర్ ఇచ్చి మరి 10 మందికి బట్టలు తెప్పించాను. ఈ విషయము అనౌన్స్మెంట్ చేసి వారు వచ్చేటట్లుగా చూడండి అని వారు మాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సంతోషంగా వారందరూ చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. వారు చూడండి అక్కడ పని చేసేటువంటి వారు ఈ విషయమై మరి ఎలి పాస్టర్ గారు ఇమ్మీడియట్గా మీ వాలంటీర్ని ఎవరైనా పంపించి
అక్కడ ఎవరైతే ఉదయం వచ్చి పనిచేశారో బ్లీచింగ్ వేశారో పొద్దున్న పనిచేసిన వారిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందిని 7 మంది వాళ్ళని వచ్చేటట్లుగా చేయండి. 7 మంది చూడండి. ఈ విషయమై మనమందరము థ్యాంక్స్ చెప్పాల్సిన వారమైన ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ మరి స్వాగతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రకటన. మడిసిల ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి వినయ్ గారు వచ్చినారు. ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినయ్ మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ పెనుగొండ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకకు నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి, మరి దైవజనులు సుధాకరణ గారికి, అదేవిధంగా మరి అధ్యక్షించినటువంటి దైవజనులు తిమోతి అన్న గారికి, స్థానిక సంఘ కాపరి బిషప్ ఎలిఫెద్ అన్న గారికి, మరి దైవజనులు విజయ్ కుమార్ గారికి, దైవజనులు మరి సంబంధించినటువంటి విజయన్న గారికి, సల్మోన్ గారికి, మరి కొన్ని పేర్లు నాకు తెలియవు, దైవజనులు మోజస్ గారికి, పేరు పేరున దైవజనులకు, దైవ సేవకురాళ్లకు, మరి సంఘాలకు, విశ్వాసులకు, మరి శ్రేయోభిలాసులకు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా. మంచిది. ఈ లాస్ట్ ఇయర్ కూడా మరి దేవుడు నన్ను నడిపించాడు. ఈ సంవత్సరం కూడా నన్ను విడిచిపెట్టలేదు. దైవజనులు సుధాకరణ గారు, నాకు చాలా పని ఉంది. అసలు ఫోన్ నేను ఒక 1 వీక్ ఎత్తలేదు. ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ చివరికి నన్ను దేవుడు గద్దించాడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఒక విధవరాలు ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయింది చెప్పాలి. మాటికి పోతే ఆయన న్యాయం చేశాడు. ఎవరికి? విధవరాలికి. మరి నా పిల్లలు, నా సేవకుడు గోజాడుతూ ఉంటే నువ్వు ఫోన్ ఎత్తవా అని నన్ను గద్దించాడు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడేది. చూసారా, 1 వీక్ అబద్ధంగా నా దగ్గర ఉంది ఫోన్. నేను రాలేను, నాకు తెలుసు. నా యొక్క షెడ్యూల్ అలా ఉంది. నేనేం చేయాలి చెప్పండి? ఉదయము, మధ్యాహ్నం, ఈరోజు ఉదయము 7:30కు ఒక చోట, 8:30కు ఒక చోట, అక్కడ నుంచి మరి ఇక్కడికి వచ్చాను. ఇది 3వ ప్రోగ్రాం. మరి సాయంకాలం వెళ్ళాలి. నేనేదామంటే దేవుని యొక్క పనిలో దేవుడు మరి నేను చాలా బలహీనుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, నేనేదో గొప్పవాడిని చెప్పుకోవడంలే. నా హృదయంలో దేవుడు ఇచ్చిన భారం ఏమంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి. ఇది నా ఉద్దేశం అంతే. వేరే ఏం నాకు వేరే ఆలోచన లేదు. ఏ సంపాదిద్దాం, డబ్బులు మూట కడదాం అనేటువంటిది ఏం లేదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు ఏం చెప్పారో అది చేయాలన్నటువంటి ఆశ కలిగి నేను జీవిస్తున్నా. అందుకనే అక్కడ వారిని చూసినప్పుడు నాకు వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు. వారికి తెచ్చి నూతన వస్త్రాలు ఇమ్మన్నాడు. మంచివి తీసుకొని వచ్చాం. ఏమి మళ్ళీ, ఎందుకంటే ఇదే ఊర్లో వాళ్ళ షాపు కూడా. నేను చెప్పాను, చూడు షాపు యజమాని, నువ్వు ఇచ్చినటువంటి బట్టలు మీ ఊర్లో మీ పంచాయతీ వాళ్ళే కట్టుకుంటారు. అవి ఏమన్నా పీలిపోయిన అనుకోండి, నీ పేరు చెప్తానని చెప్పాను. కాబట్టి నువ్వు ఏవిస్తావో మంచివి ఇమ్మన్నా ఆయన మంచివే ఇచ్చాడు, మంచివి తీసుకొచ్చాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించబడినప్పుడు నేనేం చేస్తానంటే, నేను వాత వేసుకోను. ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటకు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. నువ్వు నీ భర్తను నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నీ భర్త మాట నువ్వు వింటావు. నీ భార్యను ప్రేమిస్తే ఖచ్చితంగా నీ భార్య మాట నువ్వు వింటావు. నీ పిల్లలను ప్రేమిస్తే ఖచ్చితంగా నీ పిల్లల మాట నువ్వు వింటావు. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మేలైనది చేయకపోతే, క్రిస్మస్ అంటే ఏదో మనంతకు మనం బట్టలు తెచ్చుకొని మన ఇంట్లో మనం బిర్యానీ తీసుకొని కొత్త బట్టలు వేసుకుంటే ప్రయోజనం లేదు. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నువ్వు చెప్పాలి. దేవుని యొక్క ప్రేమను నువ్వు
వారికి వ్యక్తపరచాలి, తెలియపరచాలి. వాక్యం అంటుంది కదా, ప్రకటించువాడు లేకపోతే ఎలా వాళ్ళు వినగలుగుతారు. కాబట్టి క్రిస్మస్ అంటే మనము సంతోషించి మనం ఆనందించడాని కోసం కాదు, నశించిపోతున్న ఆత్మలు అనేకంగా ఉన్నాయి. ఈ రొద్దం నేను అడిగాను ఉదయం, ఈ రొద్దంలో ఎన్ని మందిరాలు ఉన్నాయంటే 3 మందిరాలు ఉన్నాయంట. ఒక మండలములో ఇంకా గ్రామాలు ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి పెనుగొండ నియోజకవర్గంలో ఎన్ని మండలాలన్నా 5 మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్లు అంతా కలిగినప్పుడు 50 మంది లేరు. కోత విస్తారంగా ఉంది. పనివారు కావాలి. నిజంగా ఈ పెనుగొండ ప్రాంతాన్ని ప్రేమించి సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకునికి నా 2 చేతులు జోడించి వారికి నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. నిజంగా ఈ ప్రాంతానికి కరువు ప్రాంతం. సేవ అంటే ఆషామాషిగా కాదు. ఒక పూట తిండి తినక, పిల్లలకు చదువు ఫీజు కట్టలేక సేవ చేసిన సేవకులు చాలా మంది ఉన్నారు. అయితే దైవజనులు ఈ యొక్క పెనుగొండ పాస్టర్ ప్రెసిడెంట్ మీరేనా? మీరేనా అన్ననా? తిమోతి అన్న కదా. తిమోతి అన్న ఆధ్వర్యంలో దైవజనులు, బైబిల్ మిషన్ దైవజనులు సుధాకరణ గారు నిజంగా మీ అసోసియేషన్ పట్ల, సేవకుల పట్ల, కుటుంబాల పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి దైవజనులు సుధాకరణ గారు. వారి సతీమణి కానీ, వారి పిల్లలు కానీ నిజంగా చాలా, మేము వెళ్తూ ఉంటాం కదా, మంచి పరిచర్య, తగ్గింపు స్వభావము కలిగినటువంటి కుటుంబం అది. కాబట్టి ఈ అసోసియేషన్ నిజంగా రానున్న కాలంలో ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూర్చుందాం. మంచిది. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, నాకు గంట సేపు సమయం ఇచ్చాడు. అయితే 12:35 అయింది. నేను మ్యాక్సిమం ఒక 40-45 నిమిషాల్లో నేను దేవుని మాటలను చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం బైబిల్ లేఖనాలను చూస్తే, మొదటిగా ఎందుకు వచ్చాడు ఆయన? మనం అందరం ఇక్కడ దేవుని బిడ్డలమే కాబట్టి ఇక సువార్త అనేది మళ్ళీ లాస్ట్లో చూద్దాం, ఒక 2-3 నిమిషాలు మంత్రి గారు వచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకొని మందిరాలకు వెళ్తున్న వారే కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు వచ్చాడో నీకు నాకు తెలియాలి. ఎవరికి తెలియాలి? నీకు నాకు తెలియాలి. తెలియకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడని వాక్యం సెలవిస్తుందంటే, 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. ఇది నంబర్ 1. ఏ పాపం మనం అనుకోవచ్చు? ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు, దేవుని మాట వినకుండా చేయవద్దన్న పని చేశారు. పాపము మనిషిలోనికి, లోకంలోనికి ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత దేవునితో ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. తిరిగి ఆ సంబంధాన్ని కలపడానికే తండ్రైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును హృదయములో విశ్వసించాలేమని, ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచాడని నమ్మి ప్రార్థన చేస్తారో, హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రార్థన చేస్తే వారందరూ కూడా రక్షించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారే. అవునా? అందరూ బాప్తిసం తీసుకున్నారా? ఒకసారి చేతులు. ఇంకెవరైనా తీసుకోకపోతే ఈరోజు వాళ్ళు తీసుకుందరు గాక. చాలా మంది అందరూ తీసుకున్నారు, సంతోషం. కాబట్టి మరి నీవు నేను రక్షించబడ్డాం, మన పాపాలు ఆయన రక్తంలో కడుక్కున్నాం, నీతిమంతులుగా ఉన్నాం, నీతిమంతురాలుగా ఉన్నాం. మరి అనేక మంది ఉన్నారే, మిగతా వాళ్ళ పరిస్థితి ఈ రొద్దం మండలంలో, ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 3.5 లక్షల మంది ఉన్నారే ప్రజలు. వారి పరిస్థితి ఏమిటి? నీవు నేను రక్షించబడితే సరిపోతుందా? కాదు కదా. మరి వారు కూడా
పాపంలో నుంచి ఎక్కడికి రావాలి? నిత్య జీవంలోనికి రావాలి. అంటే ఆ పాపాలు ఎవరి రక్తంలో కడుక్కోవాలి? యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నేను దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. చాలా జ్ఞానయుక్తంగా ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పాపాలు పోవడానికి ఏం చేస్తున్నామంటే కోళ్ళ రక్తమో, మేకల రక్తమో, ఎడ్ల రక్తమో మనము చిందిస్తున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు. మనిషి పాపము పోవాలి అంటే మనిషి రక్తమే చిందించాలి. అది కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జన్మించడం మనందరికీ తెలుసు. పురుషుని ప్రమేయము లేకుండా కన్యక గర్భములో పరిశుద్ధాత్మ చేత ఆవరించబడి ఆయన జన్మి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన ఏదో ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ఆయన సర్వ మానవాళి పాపములను పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు ఏ విధంగా నమ్మావు, నేను ఏ విధంగా నమ్మాను, లోకములో ఉంటే వారు కూడా నమ్మాలి. అంత ఈజీగా ఉండదు నమ్మాలంటే. మనం వెళ్ళి చెప్తానే చాలా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన ప్రాంతాల్లోనే, మన గ్రామంలోనే మనకు తెలిసినటువంటి వాళ్ళు సువార్త చెప్తా ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వ్యతిరేకము చేయొద్దండి, మీరు మతాన్ని మారుస్తున్నారు, కులాన్ని మారుస్తున్నారు. ఎక్కడ మనం మతాన్ని మారుస్తున్నాం? ఎక్కడ కులాన్ని మారుస్తున్నాం? నేను అదే చెప్తున్నా, మీరు మాటలు వినండి. మేమేమి చెప్తున్నామో మా మాటలు మీరు వినాలి అని చెప్తున్నా. నేను విన్న తర్వాత మాలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. అందుకని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 త్వరగా చదవాలి. దయచేసి నాకు సహకరించాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున ఈ లోకంలోనికి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. ఎవరు వెలుగు? యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగు. నేను ఈ లోకమునకు వెలుగు అయి ఉన్నానని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అయితే తన క్రియలు, మన క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. చూసారా, లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, దుష్కార్యములు చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నాడంట. అంటే చీకట్లో ఏముందో మనందరికీ తెలుసు. చీకట్లో ఉన్నట్టు వారు ఏమైనా చేయొచ్చు. సిగరెట్, బీడి, వ్యభిచారము, దొంగతనాలు, మోసము, ఎంతమంది కొమ్మలైన ఉంచవచ్చు. మనం ఎక్కడా చెప్పడం లే ఆ విధంగా. అలాంటి వారిని, దుష్క్రియలు చేయు వారిని, దుష్ట హృదయంతో నిండుకున్నటువంటి వారిని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటూ మొదటి యోహాను 3:8 రాయబడింది, ప్రతి విధమైన అపవాది వాని క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. 3వదిగా రాయబడింది కదా లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. 4వదిగా రాయబడింది యోహాను సువార్త 10:10 నేను దొంగ అయితే దొంగతనానికి, హత్యకు, నాశనము చేయడానికి వాడు వచ్చాడు. నేను ఎందుకు వచ్చానంటే నా గొర్రెలకు సమృద్ధి అయినటువంటి జీవమునివ్వడానికి వచ్చానని రాయబడింది. చాలా ఉన్నాయి. నేను 5వది గుర్తు చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యములు 3:26 రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అందరూ దుష్టత్వంలో ఉన్నారు. ఆ దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించి వారిని ఆశీర్వదించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అనొచ్చు ఏ దుష్టత్వమని. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోక ముందు నేను ఎలా ఉన్నానో అంటే అసలు అవి చెప్పుకుంటే కూడా చాలా అసహ్యంగా ఉంటాయి.
పొద్దున్న లేస్తానే అబద్ధాలు, త్రాగుడు, జూదము, విచారము, ఇవన్నీ కూడా దుష్క్రియలు. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. వాక్యం అంటా ఉంది, నేను చెప్పేది కాదు. అవి 100% సత్యము ఈరోజు లోకంలో. అందుకనే వారు యేసుక్రీస్తు ప్రభువు మాటలు వినడానికి వారికి ఏముందంటే మనసు రావడం లేదు, హృదయం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఒప్పుకుంటే ఇవన్నీ మానుకోవాలి కదా. నిజంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని అంగీకరిస్తే చీకటి కార్యాలన్నీ కూడా నువ్వేం చేయాలి? వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే నీవు ఆశీర్వదించబడవు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది చూస్తూ ఉన్నాం, సేవకులు కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన తీరు కానీ బాగానే ఉంటుంది. దేవుడు కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఇది మనం తెలుసుకున్న సత్యం. ఆయన చూచుతున్న దేవుడు. నన్ను కూర్చున్నా పడుకున్నా లేచినా సమస్తం ఆయన ఎరిగినటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఇంకా మనలో, మన హృదయంలో ఇంకా ఏమైనా దుష్కార్యాలుంటే, దుష్ట ఆలోచనలుంటే, ఇంకా నీ హృదయము రాతి బండలాగా ఉంటే, అందుకనే వాక్యం అంటుంది ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. నీ హృదయం ఎలా ఉండాలి అంటే వ్రాయబడింది బైబిల్లో. నువ్వు దేవుని నమ్ముకుంటే యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19-20 వ్రాయబడింది, నేను నీ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం ఇస్తాను, అప్పుడు నేను నీకు దేవునై ఉందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నీకు యేసుక్రీస్తు దేవుడుగా ఉంటాడు, ప్రభువుగా ఉంటాడంటే నీ యొక్క హృదయాన్ని, రాతి హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చుకున్నప్పుడు. అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఇరుగింటి వారు, నీ ప్రక్కన వారు, నీ తోటి, నీ సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు నీ హృదయం రాతి హృదయముగా ఉండకూడదు. నీకున్న దాంట్లో 3 పూట్లు కాకుంటే 2 పూట్ల తిని 1 పూట వాళ్ళకి సర్దు. దేవుడు అదే చెప్పేది. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు నేను ఏం చేయాలంటే 1 పూట మనం పస్తుండైనా కూడా ఆ పూట ఇతరులకు, నీ సహోదరులకు, అన్నము లేని వారికి, వస్త్రాలు లేని వారికి, హాస్పిటల్ నుండి మగ్గుతున్న వారికి ఏం చేయాలి? సహాయము చేయాలి. అందుకనే వాక్యం అపోస్తుల కార్యంలో దేవుడు వ్రాయించాడు, దుష్టత్వము నుంచి నిన్ను విడిపించి నేను నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలి అంటే నీలో ఏ దుష్కార్యం ఉందో ఈరోజు నువ్వు తీసేసుకో. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సేవకులతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈరోజు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారంటే వెలుగును వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. చీకటిలో ఏముందో మజా ఉంది. మరి నీవు నేను ఇంకా చీకటిలో ఉండి వాళ్ళు రమ్మంటే రారు. నీవు నేను చీకటిలో ఉండి దుష్కార్యములు నీ హృదయంలో ఉండి నీవు సువార్త చెబితే, నేను వాక్యము చెబితే నమ్మరు, అది వినరు, అది జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామా బిగ్గరగా? ఒకవేళ ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే లేచి నిలబడి నన్ను అడగచ్చు. నేను ఏది కూడా నా సొంత మాట మాట్లాడు. వీళ్ళరా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏది చెప్పినా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని నేను చెప్తాను. ఎందుకంటే రెఫరెన్స్ తీస్తే సమయం మళ్ళీ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎందుకు కుటుంబాల్లో, సంఘాల్లో ఆశీర్వాదం లేదు అంటే ఇంకా నీలో ఆ దుష్కార్యములు ఉన్నాయి. అవి ఏమున్నాయో ఈరోజు విడిచిపెట్టు. ప్రయాణం చెయ్యి, సువార్త ప్రకటించు. నువ్వు ఎక్కడికి అడుగు పెడతావో
అడుగు పెట్టు ప్రతి స్థలమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యెహోషువతో చెప్పాడు, నిబ్బరము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నీకు తోడై ఉండి నేను నిన్ను నడిపిస్తానన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి దేవుని మాటకు లోబడి ఆయన ఎందుకు వచ్చాడో ఫస్ట్ నీవు గ్రహించాలి. మనకు బైబిల్లో తెలుసు, శిష్యులు 3.5 సంవత్సరం ఆయనతో ప్రయాణం చేశారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చూశారు. చూసి సముద్రంలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణము చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పడుకున్నాడు? అమరమున నిద్రిస్తున్నాడని రాయబడింది బైబిల్లో. గాలి తుఫాన్ వచ్చింది, భయపడారు. ఎవరు? శిష్యులంతా కూడా భయపడినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. మార్క్స్ వార్తలో ఉంటుంది 4వ అధ్యాయం, ఇదంతా చివరి వచనం అంతా నా వైపు చూడాలి. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని అంటే ఆయన అంటాడు, నేను ఎంతకాలం మీతో ఉందును అని సముద్రాన్ని, తుఫానును, గాలిని గద్దించినప్పుడు అవి నిమ్మలమైనని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు శిష్యులకే. వీళ్ళు ప్రార్థన చేస్తే జరగవా? యెహోషువ ప్రార్థన చేస్తే జరగలేదా కార్యము? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడా లేదా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది. పేతురు ప్రార్థన చేస్తే కుంటి వారు నడిచారు. పౌలు ప్రార్థన చేస్తే చనిపోయినట్టు లేచారు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసు. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? వచ్చి మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా అని శిష్యులు అడుగుతున్నారు. ఆకాశము, భూమి, సమస్తము కూడా, సృష్టి అంతా కూడా ఆయన యొక్క మాట చేత సృష్టించబడిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన మాటకు లోబడినప్పుడు నీ మాటకి ఎందుకు లోబడి ఉండవు? క్రొత్త నిబంధన ప్రకారం సంఘం అంటే ఏమో మనకు తెలుసు. బైబిల్లో మత్తయి సువార్తలో రాయబడింది 16వ అధ్యాయంలో పేతురు గారితో అంటాడు, పేతురు ఈ సంఘమును నా బండ మీద కట్టుదును. ఎక్కడ? నా బండ మీద. ఏ బండ? క్రీస్తు అనేటువంటి బండ మీద నేను కడతా. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుటి నిలువనేరవు. ఎందుకు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను మీకు ఇచ్చి ఉన్నా. ఈ భూమి మీద ఈ సంఘము ఏది ప్రార్థన చేస్తే అది నేను విడుదల చేస్తా. ఈ సంఘము, సంఘం పేరు గుడ్ షెపర్డ్ కమ్యూనిటీ. ఎందుకంటే స్థానిక సంఘం కాబట్టి నేను చెప్తా ఉన్నా, మళ్ళీ మా సంఘాలు చెప్పలేదు అనుకోవద్దండి. ఈ గుడ్ షెపర్డ్ కమ్యూనిటీ సంఘములో నువ్వు ఏది బంధిస్తావో దేవుడికి పరలోకములో బంధిస్తాడు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అంటే మనసులో సందేహించకుండా, నువ్వు సందేహించకూడదు. ఇంకా ఏదైతే నీకు కావాలో అది పొందుకొని ఉన్నావని నమ్మి నీవు ప్రార్థన చేస్తే నీ సంఘము ఈరోజు 70 మంది ఉందో 100 మంది ఉందో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేయగలుగుతావో మళ్ళా వచ్చే సంవత్సరానికి 2 ఆశీర్వాదాన్ని మీరు చూడగలరు. ఇక్కడ దైవజనులు ఎవరైనా సరే, ప్రార్థనలు రకాలు ఉన్నాయి. వాగ్దానాలు ఎత్తిపట్టి దేవునికి మనం గుర్తు చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నెరవేర్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి శిష్యులే ఆయన యొక్క మహిమను తెలుసుకోలేకపోయారు. మరి దయాలకు తెలుసు. ఆ కింద అధ్యాయంలోనే ఉంటుంది. కింద అధ్యాయములోనే దయములు 2000 సేనా దయములు వాడు ఏమంటున్నా అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే దయాలకు తెలుసు దేవుడు ఎవరో. మరి నీకు నాకు తెలియకపోయా. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? హాస్పిటల్కి నేను వెళ్ళదని చెప్పడంలే. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ అది నేర్చుకో. ఫస్ట్ నువ్వు దేవుని యొక్క వాక్యం వద్దకు రావాలి.
వాక్యం ఏమని చెబుతుందో అది నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత నువ్వు వెళ్ళు. హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పను, వెళ్ళు. కానీ మొదటగా నీవు నీ దేవుని యొద్దకు రావాలి. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకొని నీ దేవుని యొద్దకు వచ్చి వాక్యం ఎత్తి పట్టి, ప్రభువా నువ్వు 1 పేతురు 2:20 రాయించావు కదా, అక్కడ ఏమని రాయబడింది? నా పాపముల నిమిత్తము ఆయన కలువసిలను మరణించి, చెప్పాలి, 1 పేతురు 2:20 రాయబడింది. నా పాపం చూడు, బైబిల్ తీస్తాను, చెప్తారేమనుకుంటున్నా. మన పాపముల విషయమై చనిపోయి, అట్లా కాదు, మీరు బైబిల్ కూడా చెప్పాలి, నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, నా పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరే. ఈరోజు మీ దేహాల్లో ఏ రోగం ఉందో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ఇప్పుడే నీవు ప్రార్థన చేస్తే నీ దేహాన్ని ఆ యొక్క బలహీనత, ఆ రోగము విడిచి వెళ్ళిపోవును గాక. దేవుడు ఎందుకు వచ్చాడంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసి ఆశీర్వదించడానికి. నీవు ఆశీర్వదించబడాలి అంటే నీలో ఏ దుష్ట కార్యం ఉందో నాకేం తెలుసు? దేవునికి తెలుసు. అది వెళ్ళిపోతే తప్ప నీవు ఆశీర్వదించబడవు. నీవు ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యవంతురాలుగా ఉండలేవు. ఈరోజు అప్పులు, ఏ కుటుంబంలో చూసినా అప్పులు అప్పులు అప్పులు. ఎందుకు అప్పులు? దేవుడి వాక్యం అంటా ఉంది, నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చానంటా ఉంటే ఎబ్రీ 6:14 ప్రకారం నిక్షేముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిక్షేముగా నేను నిన్ను విస్తరింపజేతును, నిక్షేముగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని వాక్యం సెలవిస్తా ఉంటే మనం ఎందుకు అప్పుల్లో ఉన్నాం? నేనైనా సరే, ఎవరైనా సరే ఆ అప్పుల్లో నుంచి ఎలా రావాలో దేవుడు నాకు నేర్పించాడు. కాబట్టి ధైర్యంగా ఈరోజు కార్యక్రమాలు కావచ్చు, మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు నడిపింపు ఉంది కాబట్టి మేము కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఎక్కడ మేము డిసెంబర్ వస్తే దాదాపుగా 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెడతాం. ఎక్కడ అప్పు చేయం. మళ్ళా ఎవరి దగ్గరికి పోయి, అన్యుల దగ్గర పోయి, నాయకుల దగ్గర పోయి డబ్బులు ఇమ్మని అడగమేడ. ఒక 50 మంది ఉన్నారు సేవకులు, మన క్రైస్తవ నాయకులు. మా కార్యక్రమాలను చూసి వాళ్ళే మాకు మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా వాట్సాప్లో కార్యక్రమాలను చూసి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 15 నుంచి 20 లక్షలు ఖచ్చితంగా నాకు చేతి నుంచి కూడా పడుతుంది. అది ఎంత పడుతుందంటే అది ఎంత వేసుకోవాల్సిందే. దేవుడు ఇస్తున్నాడు. అది 5 లక్షల, 6 లక్షల, 10 లక్షల, ఎంత తక్కువ ఉన్నా ఆ క్షణములో, ఆ మూమెంటులో ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తుంది. ఎందుకు? నమ్మకమైన వాడు. అన్న 22 మంది ఉన్నారు పాస్టర్స్ అంటే ఏం ఆలోచన లేకుండా బాంబేకి ఫోన్ చేశాం. ఖచ్చితంగా నిన్న వచ్చాయి. నేను చెప్పాను, ఖచ్చితంగా 1వ తారీఖు నేను వెళ్ళాలి, నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు. 30వ తారీఖు అంటే రాత్రి 8:30 దగ్గర నేను నా కార్లో వేసుకున్నాను. అంటే మనలో ఇవ్వాలంటే ఆశ ఉంటే, ఎగరగొట్టాలని ఆశ ఉంటే, అన్నా సుధాకర్ అన్నా స్టాక్ రాలేదన్నా, బాంబేలో బుక్ చేశానన్నా, ఏమనుకోద్దన్నా అని అంటే నేను చేయలేడు. నేను ఆయన కోసం చేయలే, నా కోసం చేయలే, నా పేరు కోసం చేయలే. సేవకుల కొరకు దేవుడు నాతో మాట్లాడాడు, గద్దించాడు, సరిచేశాడు. ఈరోజు ఇక్కడ నిలవబెట్టి నాతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. అల్లాటపు బ్యాగులు కాదు, అది మంచి క్వాలిటీ బ్యాగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుడు నాతో మాట్లాడే మాట, మరి పాస్టర్లకి ఏమో బ్యాగులు తెచ్చావు, మరి పాస్టర్లకి ఏం తెచ్చావు అని అడిగాడు దేవుడు. ఏం చెప్పాలి నేను? దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన ఆత్మస్వరూపుడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ప్రభువా, వాళ్ళకి ఇవ్వడానికి ఊళ్ళు లేవు కదా ప్రభువా అన్న. ఇక్కడ లేకుండా మనలే నెక్స్ట్ పంపిస్తూ అని చెప్పి దేవుడు చెప్పాడు. ఏంటి? హ్యాండ్ బ్యాగ్ పంపించాలంటాను మీకు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది ప్రభు, నిజంగా ఎంత బడ్జెట్, ఎంత
ఈరోజు సాయంకాలం రాయదుర్గంలో అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేయాలి. మా వయసులో జరుగుతున్న పరిస్థితి అంతా నా ఆర్థిక పరిస్థితి. అయితే దేవుని కోసం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే చెప్పాలి, మీరే చెప్పాలి. ఈరోజు మీరు ఎవరి నీతిని అడుగుతున్నారో, ఎవరి రాజ్యాన్ని వెతుకుతున్నారో ఆలోచన చేసుకోండి. మనము ఫస్ట్ నీ చేతికి జీతం వచ్చిందా, నీ చేతికి కూలి వచ్చిందా? నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను, నా చేతికి ఏమొచ్చినా నేను దేవునికి సమర్పిస్తాను. నాకు 400 జీతం వచ్చినప్పుడు 40 రూపాయలు నమ్మకంగా దశమ భాగం ఇచ్చాను. నా భార్యకి 150 రూపాయలు నమ్మకంగా దశమ భాగం ఇచ్చాను. అన్ని విషయాలలో సంఘంలో సేవకులు చెప్పిన ప్రతి మాటను గౌరవించాం. మందిరాలు కట్టేటప్పుడు మాట్లాడితే ఉంగరాలు ఇచ్చాం, బంగారు ఉంగరాలు. నా భార్య స్థిరం తాలిబొట్టిచ్చింది. రీసెంట్గా నా భార్య మహిమలేకి చేర్చక ముందు 2018 ఆ ప్రాంతంలో కూడా బంగారు గాజులు 4 గాజులు తీసుకొని వచ్చి ఇచ్చిన చాలా ప్రేమతో. ఒక నెల పెట్టుకుంది అంతే, ఒకే ఒక నెల పెట్టుకుంది చేతిలో. నెల తర్వాత తీసి, ఇగో ఫలానా సేవకుడు మందిరం కడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇవి ఆ సేవకునికి ఇమ్మని ఇచ్చింది. ఎంత కోపం ఉంటుందో సార్ ఆలోచన చేయి. ఏమో ఉంటుందా ఉండదా భర్తకి? ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మందిరాలు కడతా ఉన్నారు, మీ మందిరాలు అనుకుందాం. పాస్టర్ గారు వచ్చి కష్టంగా ఉంది అంటే నువ్వేం చేయాలి? తీసి, ఎందుకంటే ఈ బంగారు భవిష్యత్తులో పారేస్తారని బైబిల్లో ఎగేసుకెళ్ళ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నీ బంగారు, నీ ఆస్తి, నీ డబ్బు ఉగ్రత దినమందు అక్కరకు రాదు అని రాయబడింది. ఏవైతే ఉందో అది ఇప్పుడే నీ సంఘము కొరకు, నీ సేవకుని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ఖర్చు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పనుకుందామా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడంట? దుష్టత్వమును మళ్లించి. వాక్యం సెలవిస్తా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను విమోచించాడు తన రక్తము ద్వారా. ఎవరైనా ప్రాణం పెట్టారా నీ కొరకు, నా కొరకు? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టారు. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. నిన్నటి దినం, ఒక 3 రోజుల క్రిందట తల్లి తన కుమారుని యొక్క గొంతు కోసింది అనంతపురంలో. పేరు చెప్పండి. తన భర్తను అన్నంలో విషమిచ్చి చంపేసిన అనంతపురంలో. తన భార్యను కైమా చేసి కుక్కర్లో వేసి ఉడికించి. చాలా ఉన్నాయి. ఈ హిందూపురం ప్రాంతంలో కూడా చూసాం, మొన్న పుట్టపర్తిలో చూసాం. ప్రస్తుతం లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. జాగ్రత్త సుమా. నేను చెప్పేది ఏది కూడా అబద్ధం కాదు. మీ అందరు కూడా వార్తలు చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లోనే, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇన్ని జరుగుతున్నాయి అరాచకాలు. భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. కారణం దుష్టుడు వారి మధ్యలో ఉన్నాడు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, వారి మధ్యలో దుష్టుడు ఉన్నాడు. తండ్రుల మధ్య, కుమారుల మధ్య, తల్లుల మధ్య, కుమారుల మధ్య, తండ్రుల మధ్య, కుమార్తెల మధ్య ప్రేమ లేదు, దుష్టుడు వారిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చాడంట? ఆ దుష్కార్యములు నీలో ఉన్నాయి, నీకు చెప్పడానికి, నీ మనస్సును మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి, నీ కులాన్ని గాని నీ మతాన్ని గాని మార్చడానికి కాదు ఆయన లోకానికి వచ్చింది, నీ హృదయమును మార్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమ నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఎవరైనా ప్రేమిస్తారు. భర్త భార్యను, భార్య భర్త ప్రాణం ఇమ్మంటే ఇస్తారా?
అడగండి ఒకసారి, నీ భర్తను అడగండి అమ్మా. లేదా నీ భార్యను అడగండి, నీ ప్రాణం నగ్గాలని తీసి లెంపకాయ కొట్టరు వాస్తవం అది. మరి మన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, పాపంలో ఉన్న నిన్ను నన్ను, శాపంలో ఉన్న నిన్ను నన్ను, కీడులో ఉన్న నిన్ను నన్ను దేవుడు తన వాక్యము ద్వారా దర్శించి రక్షించుకొని ఈరోజు నిజంగా ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే, ఆయన మాటలు వింటున్నామంటే ధన్యులము. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను వర్ణించలేము, వివరించలేము. ఆయన ప్రేమలో మత్సరము లేదు, డాంబికము లేదు, గర్వము లేదు. అందుకని నేను ఎవరు ఏమి చెప్పినా చిన్న పిల్లవని వల్ల చేస్తాను. నేను ఎక్కడ నామోషపడినాడా? తన్ను తాను తగ్గించుకున్నవాడు చింతపడతాడు. క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు నీకు నాకు ధరించుకోవాలి, మనం ధరించుకోవాలి. ఆయన ఏ విధంగా కలువరి యొక్క శిలువలో ప్రాణం పెట్టాడో, ఆ వీధులు ఏ విధంగా ఊరేగించారో కొరడా దెబ్బలతో, ముళ్ళ కిరీటం ఉమ్మి వేశారు, హేళన చేశారు. నీవు దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించమన్నారు. ఎన్ని మాటలాడినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగురు గనుక వీరిని క్షమించున్నటువంటి మాట ఈ ప్రపంచాన్ని తలుపున చేసే గుర్తుపెట్టు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? నీలో దేవుని యొక్క ప్రేమ ఉందా? క్రీస్తు యొక్క ప్రేమ ఉందా? ఆజ్ఞల్లో మనందరికీ తెలుసు. మొదటిదిగా ఆయన్ను ఆరాధన చేయాలి, రెండవదిగా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని వాక్యం సెలవిస్తామని. మరి నీలో ప్రేమ ఉన్నదా? అసూయ ఉందా? దుష్కార్యము. కోపం ఉందా? దుష్కార్యము. సనుడు ఉందా? దుష్కార్యము. దుష్కార్యాలు చాలా ఉన్నాయి, ఇంకా లిస్ట్ చెప్పాల్సిన పనిలే. కాబట్టి నీలో ఏదైతే ఉందో దుష్కార్యము, అది తీసివేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చానని వ్రాయబడింది. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, అతిథివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే. ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా. పడదామా? ప్రేమించువాడా, కృప చూపువాడా, నాతోనే ఉండి నన్ను నడుపువాడా, కాలాలు మారిన మారని వాడా, ఉద్యోగా కాలాలు మారిన మారని వాడా, విడువవు నన్ను ఎప్పుడో, మరువని తండ్రివయ్యా, విడువవు నన్ను ఎప్పుడో, మరువని తండ్రివయ్యా.
నీవై ఉదయించినావా. పడదామా? కారు చీకటి నన్ను కమ్ము వేళ వెలుగువు నీవై ఉదయించినావా. నీ ఒడిలోనే నెమ్మది నీ ఒడిలోనే నెమ్మది నీచి కౌగిట్లో దాచావయ్యా. కన్నీరు తుడిచావయ్యా. కౌగిట్లో దాచావయ్యా. కన్నీరు తుడిచావయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా. ఆప్తుడు నీవేనయ్యా నా యేసయ్యా. ఆప్తుడు నీవేనయ్యా. మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా. మూగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా. ఉదయ వీణవై మధుర గానమై, హృదయ వీణవై మధుర గానమై నాతోనే ఉన్నావయ్యా. నాతోనే ఉన్నావయ్యా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవేనయ్యా. ఆప్తుడు నీవేనయ్యా నా యేసయ్యా. ఆప్తుడు నీవేనయ్యా. చప్పట్లు. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించిన. వందనం చెప్తామా? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మోడు బారిన జీవితంలో ఉన్నారు. అందరూ నోరు తెరిచి పాడవలసింది మనవి చేస్తా ఉన్నాను. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. మోడు బారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా. నీ ప్రేమ నాలో ఉదయింపగానే, నీ ప్రేమ నాలో ఉదయింపగానే ఆనందమానందమే, ఆనందమానందమే నా యేసయ్యా. ఆనందమానందమే. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ నీ హృదయంలో ఉదయిస్తే నీ జీవితం, నీ కుటుంబం ఆనందమే ఆనందము. ప్రేమ నాలో ఉదయించగానే
ఉదయించగానే నీ ప్రేమ నాలో ఉదయించగానే నీ ప్రేమ నాలో ఉదయించగానే ఆనందమానందమే ఆనందమానందమే బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే అతిథివి నీవే నయ్యా అప్పుడు నీవే నయ్యా నా యేసయ్యా అప్పుడు నీవే నయ్యా ఈ లోకములో యాత్రికుడను అందరూ ఉన్నా ఒంటరినయ్యా ఈ లోకములో యాత్రికుడను అందరూ ఉన్నా ఒంటరినయ్యా నీవే నాదో సర్వము దేవా నీవే నాదో సర్వము దేవా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా చాలును చాలునయ్యా నీ సన్నిధి చాలునయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే అతిథివి నీవే నయ్యా దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ పాట ఎత్తుకుంటే ఎవరన్నా పాట ఎత్తిస్తారేమో అనుకున్నాను, కానీ ఎక్కడన్నా తప్పులుంటే క్షమించండి. నిజంగా నేను చూసుకొని పాడలే పాటను. పాట పాడుతూ ఉంటే మా ఫిలిప్ లేకుంటే మా మార్కు బ్రదరు ఓపెన్ చేసి ఇస్తారనుకుంటే ఇలా అయితే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము చేత నిలవబెట్టించి పాడించాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి నీలో ఏముండాలంటే యేసయ్య ప్రేమ నీలో ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. దుష్టత్వం నుండి మళ్ళించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆదాము అవ్వతో ఏం చెప్పాడు? భార్య భర్తలుగా జత చేసి వారితో పలికిన మొట్టమొదటి మాట వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి సముద్రపు క్షేపలు ఆకాశ పక్షులు భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలమని చెప్పాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఏం చెప్పాడు? ఎవరితో? నోవహుతో కూడా చెప్పాడు. అదే మాటే సమయంలోనే దాటిపోతున్నా. అబ్రహాంతో ఏం చెప్పాడు? అబ్రహాముతో కూడా నేను నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామాన్ని గొప్ప చేస్తా, అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. ఎప్పుడు? మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రోమా పత్రిక 4వ అధ్యాయంలో 18 నుంచి మీరు చదువుకుంటే అక్కడ వ్రాయబడింది శరీరం మృతి చెల్యమైపోయిందంట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము శారమ్మ నమ్మారు కాబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. ఈరోజు నిరీక్షణకు ఆధారము లేదేమో నీకు, నీ సంఘములో, నీ కుటుంబంలో. ఇక నా యొక్క సేవా జీవితం ఇంతేనా నువ్వు అనుకుంటున్నావు? కాదు, ఇది కానే కాదు. నీవు కన్నులెత్తి నీ మనోనేత్రాలు నువ్వు తెరవబడి చూడాలి. నీకున్నటువంటి 10 మందా, 20 మందా, 30 మందా, 40 మంది, 50 మంది కాదు. అబ్రహాము ఏం చెప్పాడంటే, అబ్రహామా, ఆకాశంలో నక్షత్రముల కంటే, సముద్రపు నది ఒడ్డున ఇసుక రేణువుల కంటే, గాలిలో దుమ్ము కంటే నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. అంటే అప్పటికి ఎన్ని? 75 సంవత్సరాల వయసులో, శారమ్మకు 60 సంవత్సరాల వయసులో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. నువ్వు నమ్మితేనే దేవుని మహిమను చూడగలవు, లేకపోతే చూడలేవు. అబ్రహాము శారమ్మ నమ్మారు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి, ఆమె అనేక జనములకు తల్లిగా మనం ఈరోజు పిలువబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా
ఎందుకు అంత గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే తెలుసా ఎవరికైనా? ఒక వాక్యం ఉంది, అబ్రహామును దేవుడు ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించాడు అంటే కొడుకును ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధమైనప్పుడా? చెప్పండి చెప్పండి, ఎవరు చెబితే వాళ్ళకి ఒక బహుమతి. కరెక్ట్గా ఆన్సర్ చెబితే మా కరెక్ట్గా మీరు జవాబుకి చెప్పగలిగితే డబల్ ధమాకా. పాస్టమ్మ కరెక్ట్ చెప్పింది, బైబిల్ మిషన్ పాస్టమ్మ కరెక్ట్గా చెప్పింది. అంటే కరెక్ట్గా అంటే అర్థం చెప్పింది, కరెక్ట్గా అర్థము ఉంది. చదవండి ఆదికాండం 18:19 త్వరగా. ఆదికాండం 18:19 త్వరగా. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించున్నట్లు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చెప్పట్లు కొడదాం. ఇప్పుడు మా సుధాకర్ అన్నకి ఎవరు తెలుసు? చంద్రబాబు నాయుడు తెలుసు. సవితమ్మ అంటే తెలుసులే, అడిగి చెప్తారు. సవితమ్మ తెలుసు, మంత్రి పారసారి అందరికీ తెలుసు. అయితే నేను కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా సుధాకర్, నీకు చంద్రబాబు తెలుసా లేదా? తెలుసు. ఆయనకు నువ్వు తెలుసా? ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నటువంటి మాట, అబ్రహామా నీవు నా నీతి న్యాయాలను నియమాలను నీ పిల్లలకు నువ్వు చెప్పినావు కాబట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. చెప్పండి కొడదాం. ఈరోజు దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి అంటే, నీ సేవ ఎరిగి ఉండాలి అంటే ఆయన నిన్ను ఎరిగి ఉండాలి. ఈరోజు నా ఇద్దరు పిల్లలను కూడా దేవునికి సమర్పించాను. పెద్ద అమ్మాయి కూడా ఉద్యోగం రాజీనామా చేసింది. చిన్న అమ్మాయి ఐఏఎస్ కోచింగ్ పోయి కలెక్టర్ రాయాలని చెప్పేసి ఆమె కూడా సమర్పించుకుంది. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు మీరు ఎంతమంది దేవుని యొక్క సేవకు సమర్పించారు? మొదటగా నేను సేవకుల్ని అడుగుతూ ఉన్నా, దేవుడు అంటే ఎవరు నీకు తెలుసు? ఒక వేశ్య చెప్తా ఉంది, రాహాబు అని ఒక వేశ్య. యెహోషువ గ్రంథం 2:12 రాయబడింది, అయ్యా మీ దేవుడు ఐగుప్తులో 10 తెగుళ్ళు వస్తే ఒక తెగులు కూడా నీ ప్రజలకు అంటలేదు. మీ ప్రజలకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు మీ దేవుడు. యోర్దాను నదీ తీరాన ఉన్నటువంటి సీగోను ఓగోను రాజులను జయించారు మీరు. కాబట్టి ఈ ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి ఆ స్వాధీనము చేసుకున్నప్పుడు, ఆ నాశనము చేసేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, మా అన్నదమ్ములను, మా బంధుమిత్రులను, మా ఇరుగుంటి వారిని, పొరిగింటి వారిని అందరినీ కూడా రక్షించమని అడుగుతా ఉంది అక్కడ. ఈరోజు నేను ఏ పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసి, దేవుడు నీ సేవను ఎరిగి ఉండకపోతే ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉంటుంది. జాగ్రత్త సుమా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే సంవత్సరం నన్ను సుధాకరణంగా పిలవకపోయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలనేటువంటి ఆశతోనే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకంతో మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. అబ్రహామా, నేను నిన్ను ఎరిగినాయా, నా నీతి న్యాయాలు నువ్వు నీ పిల్లలకు చెప్పావు. ఈరోజు నీ పిల్లలకు నువ్వు చెప్తున్నావా? తల్లిదండ్రిగా నువ్వు చెప్తున్నావా? బైబిల్ చదవమని, వాక్యం చదవమని నీవు చెప్పుతున్నావా నీ పిల్లలకు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. చిన్న పిల్లలండి, 9వ క్లాస్ అబ్బాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి, ఇద్దరు కలిశారు.
ఇప్పుడు ఇంట్లో మా తల్లిదండ్రులు ఏం చేశారో నాకు తెలియదు, కానీ గర్భవతి అయింది, పిల్లోని కనింది నిన్న. దేవుని యొక్క భయభక్తులు ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు. మీరు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నువ్వు ఏ సందర్భంలో ఉన్నా కూడా దేవుని మాటలు చెప్పాలి. అన్నం తినకపోతే పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారు, దయ్యాలను మీరే చేతికిస్తున్నారు, జాగ్రత్త. వాక్యం అంటా ఉంది, 1 యోహాను 3:8, ప్రతి విధమైన అపవాది వాని క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. వాని పాదముల కింద, అపవాదిని నీ పాదముల కింద చిదక దొరికించను రాయబడితే నువ్వేం చేస్తానంటే సెల్ ఫోన్ ఇచ్చి పిల్లలకి అన్నం పెడతాను. వాడు సినిమా పాటలు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, చూడరాని దృశ్యాలు చూస్తూ ఉన్నారు. జాగ్రత్త. నీవు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న దుష్ట కార్యాలు తీసివేసుకోవాలి. చాలా బాధాకరం ఈ కొన్ని వార్తలు విన్నప్పుడు. నిజంగా దేవుని యొక్క జ్ఞానము లేక, లోక జ్ఞానం పరిగెత్తాలి. సామెత గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయం 7వ వచనంలో, నీవు ఎంతైతే సంపాదించావో ఆ సంపాదన అంతా కూడా ఇచ్చి బుద్ధి కొనుక్కోమంటాడు సొలొమోను. సామెతలు 4 ఏళ్ళు ఉంటుందన్నమాట. ఈరోజు మన సంపాదన ఎవరికి ఇస్తున్నామంటే హాస్పిటల్స్కి ఇస్తున్నాం, మోసపోయేటువంటి వారికి ఇస్తున్నాం, 1 కొంటే 2 ఫ్రీ అంటే వాళ్ళకి ఇస్తున్నాం, అధిక వడ్డీలు అంటే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. నేను డాక్టర్ ఎవరో 14 కోట్లు ఆయనకి ఇచ్చాడంట, అధిక వడ్డీ ఇస్తానని చెప్పి చూపిస్తా. 14 కోట్లు. కాబట్టి దేవుని యొక్క నీతి న్యాయాలు మనం ఏం చేయాలి? మొదటగా మన కుటుంబంలో జరిగించాలి. మనం పాట పాడుతూ ఉన్నాం. ఏమని పాడతాము? నా జ్యేష్ఠ ఫలాన్ని నీకే ప్రభు అంటాం. పాట బ్రహ్మాండంగా పాడతాం, కానీ ఆ పాట ప్రకారం మనం జీవిస్తున్నామా? ఎంతమంది ఆ పాట వల్ల నీవు చేసిన ఉపకారములకు అందరం మరి వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా పుత్రికలను నీకిచ్చిన చాలునా. నన్ను ఇద్దరు నీకు చేశాను, అందుకే పుత్రికలను వాడుకున్నా. ఫస్ట్లో పడతాంటే పుత్రిక అంటే మా చిన్న కుమార్తె. ఏం డాడీ అంటే ఇప్పుడు అందుకనే ఎక్కడ పోయినా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా అని పాడుతున్నారు. మరి మీరు ఇచ్చారని అడుగుతున్నాను నేను. ఇవ్వనప్పుడు ఎందుకు పాడాలా పాట? అదే నీతి న్యాయము. సేవకునికి దేవుని గురించి తెలియకపోతే, ఆ పిల్లలకు తెలియకపోతే ఎలా నువ్వు సేవ చేస్తావు? ఈ పెనుగొండ కాన్స్టిట్యున్సీలో నిజంగా 5 మండలాల్లో ఉండాల్సిన సేవకులు ఎంతమంది ఉన్నారు? మినిమం ఒక 400-500 మంది ఉండాలి సేవకులు. ఎంతమంది ఉన్నారు? చేయండి, ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మీ సంఘాలు ప్రార్థన చేయండి. ప్రభువా, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. నీకు నాకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అధికారముతో నా యందు మీరు మీ యందు నా మాట నుంచి ఉంటే మీకు ఏది ఇష్టం అడుగుడే మీకు అనుగ్రహించబడని వ్రాయబడింది యోహాను సువార్త 15:7. కాబట్టి ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఏమని నువ్వు ఇస్తానన్నా ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈ రోద్దము గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడాలి. పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. హాస్పిటల్ వారు స్వస్థపరచబడాలి. అప్పులో ఉన్నవారు లేవనెత్తబడాలి. ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యము వెలుగులోనికి దర్శించి వారి దేహం ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆలోచనలు ఏమైపోతాయంటే దేవుని వాక్యం సందర్శిస్తే అది వెళ్ళిపోతుంది వాళ్ళ నుంచి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తూ ఉన్నా. నేను కూడా 23 ఏళ్ళు మందిరానికి వెళ్ళాను. అపవాది నన్ను బంధించేశాడు. చనిపోదామని వెళ్తా ఉంటే ఆయన వాక్యము నన్ను దర్శించి, భయపడకము, దిగులు పడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే, నా నీతి అనే దక్షిణ హస్తంతో
నేను ఆదుకుంటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఆదుకున్నాడు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా నా భార్య ఎప్పుడో చెప్పేది, నువ్వు 1000 మందిలో మాట్లాడతావని. నేను అసలు ఆశ్చర్యపెట్టేవాడిని, విశ్వాసంతో మాట్లాడేది. మా మందిరం రాజానపల్లి ఉంది. 2015లో మేము ఫోటో వేసి ప్రార్థన చేశాం. ఏప్రిల్ 11 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి ఇదే స్వరూపము, అదృశ్యమైనవి, ఉన్నవరకు రుజువై ఉన్నది. నీ దగ్గర ఏది లేదో అది ఉందని నువ్వు ప్రార్థన చేయాలి. గర్భఫలం లేదా, ఉందని ప్రార్థన చేయి. పొందుకొని ఉన్నావని నువ్వు నమ్మి ప్రార్థన చేయి. సొంత మందిరం లేదా, ఒక మందిరం ఫోటో వేసుకో, నీ ప్రార్థన గదిలో చేతుల నుంచి ప్రార్థన చేయి. ఎందుకు? నాకు చేసిన దేవుడు నీకెందుకు చేయాలని నేను అడుగుతున్నా ఈరోజు. ఆయన అందరికీ ప్రభుని వాక్యం సెలవిస్తాడు. అందరికీ ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇంకా నీలో ఒక లేఖనాన్ని చదివి నేను ముగించేస్తున్న సమయం అయిపోయింది, 45 నిమిషాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అంటే మనం సువార్త చెప్పడానికి వెళితే ఎన్ని ఆటంకాలు ఉంటాయో పౌలు గారు చెప్పారు, అది చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల ఎద్దుకు వెలుచున్నాము. ఏదైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనోళ్ళే, మన బంధువులే తృణీకరిస్తా ఉన్నారు. ఆనాడు అంతే యూదులంతా తృణీకరించారు. అయితే ఆయన యొక్క వెలుగును, ఆయన వాక్యాన్ని ఎక్కడ ప్రకటించినా అనేక మంది వచ్చి రక్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రోమ 2:9 రాయబడింది, దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసునికి కూడా శ్రమయు వేదన కలుగుతున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే నువ్వు దుష్కార్యం చేస్తున్నావా, దుష్ట ఆలోచన చేస్తా ఉన్నవా, నీకు శ్రమ వేదన వాక్యం సెలవిస్తా ఉంది. 2:10 రాయబడింది, సత్క్రియ చేయి ప్రతి వానికి మొదట యూదునికి. ఎవరికైనా సరే మంచి పని చేస్తే కులము లేదు, మతము లేదు. నువ్వు మంచి పని చేస్తున్నావా, వారికంట మహిమయు ఘనతయు సమాధానము కలుగునని వ్రాయబడింది. అబ్బా, నువ్వు మంచి పని చేస్తే చాలు. అందుకనే తీతు పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 11-14లో, నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే సత్క్రియలు చేయుటకు ఆసక్తి గల వారిని, తన ప్రజలను సేవకులుగా ఎన్నుకున్నానని అక్కడ రాయబడింది. ఎవరైతే సత్క్రియల ఆసక్తి ఉంటుందో వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:9 రాయబడింది, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సువార్త ఆశీర్వాదముతో సంపూర్ణముతో ఒత్తుని ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణమైన ఆశీర్వాదముతో నీవు ఉండాలి అంటే, ఆ 2వ రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే నీలో ఏముండకూడదు చెప్పాలి. బైబిల్లో ఉంది కదా, నీవు చేరుదంతా సఫలము కావాలి అంటే దుష్టుల ఆలోచనలు చెప్పులు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసములు కూర్చుండి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆమె నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. వారు చేయదంతయు సఫలము. మీరు చేయదంతయు సఫలము కావాలంటే మొదట దుష్టుని యొక్క ఆలోచనలు మీ హృదయంలో నుంచి మీరు తీసేసుకోవాలి. సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు రక్తము చేత కడగబడింది సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పల్లవి మరి మాటని ముగించేస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తుని రక్తముతో కడుగబడినదే పరిశుద్ధాలంకృతి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముచే కడుగబడినదే పరిశుద్ధాలంకృతి సిద్ధపడినది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది. అది ఏ వధువై
వధువైన క్రీస్తు సంఘము, అది ఏ వధువైన క్రీస్తు సంఘము. నిసగస గమదమ సగమమ మదని నిసా యోహిత సైన్య సమవేకర రూపిణియగు జీవయవరు. యోహిత సైన్య సమవేకర రూపిణియగు జీవయవరు. స్త్రీలలో అధిక సుందరి వంటిది, స్త్రీలలో అధిక సుందరి వంటిది. వంద సందులలో ఎగురు పావురమది, స్త్రీలలో అధిక సుందరి వంటిది. వంద సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మధురమైన స్వరమును, మనోహరమైన ముఖము మధురమైన స్వరమును. ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది. సగస గమదమ సగమమ మదని సా యోగిత సైన్య సమవేకర ఓపినియగు ఈమెయవరు. ఈమెయవరు ఈమె కూర్చోపడింది కదా. మీ సంఘాల పేరు అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కూర్చోపడని చెప్తా ఉన్నా. ఈమె ఎవరు చెప్పండి. ఈమె బైబిల్ మిషన్ పెనుగొండ. ఈమె విజయన్న చెట్టు పేరు చెప్పలే, నిశ్చయ మందిరం గోరంట్ల. వ్యూహిత సైన్య సమవేకర రూపిణియగు ఈమె ఎవరు. పరమగీతంలో రాయబడింది మాట. పరమగీతం నాకు అసలు అర్థమే కాదు. పరమగీతం నేను చదవాలంటే అసలు నాకు అర్థమే కాదు. నేను నిజంగా ఒప్పుకుంటున్నా. అక్కడ రాయబడింది, సంధ్యారాగము చూపట్టుచూ చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై. సంగము గురించి షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మము వంటిది. కాబట్టి నీవు నేను ఆయన ఎదుట నిలబడాలంటే ముడత మచ్చ కలంకము లేకుండా సేవకులు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణురాలు నిలబెట్టాలనే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఎంత కష్టమైన సేవకులు ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ పెనుగొండ పాస్టర్ అసోసియేషన్ కమిటీ వారికి, మరి బైబిల్ మిషన్ దైవజనులు సుధాకరణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.